హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బట్లు అండి. బొబ్బట్లు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇంట్లోనే బొబ్బట్లు హెల్తీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే గ్లాస్తో 3 గ్లాసుల గోధుమ పిండి లేకపోతే మైదా పిండి అయితే తీసుకోండి. మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఆ గోధుమ పిండిలో కొంచెం పసుపు, కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ పాటు. పిండి అయితే లూజ్గా కలుపుకోండి, చపాతీ పిండిలా కాకుండా కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అదే గ్లాస్తో పప్పు అయితే నానబెట్టుకున్నాం కదా, ఆ పప్పుని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు కొంచెం పసుపు, నెయ్యి అయితే వేసి ఉడికించుకోండి. ఒక 4 విజిల్స్ ఉడికే వరకు సరిపోతుంది. 4 విజిల్స్ వచ్చే వరకు. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్లుగా పప్పు ఎలా ఉడికితే సరిపోతుందండి. ఈ పప్పుని ఇప్పుడు వాటర్ లేకుండా వడకట్టేయాలి. వాటర్ చూసారా, వాటర్ లేకుండా వడకట్టుకోవాలి. స్ట్రైనర్ ఉంటుంది కదా, స్ట్రైనర్లో వడకట్టుకుంటే సరిపోతుంది. వాటర్ ఉంటే మళ్ళీ బెల్లం వేసేటప్పుడు కొంచెం లూజ్ అయిపోతుంది, వండ అయితే అవ్వదు. కాబట్టి కొంచెం లేకపోతే మిక్సీ పట్టేసుకున్నా సరిపోతుందండి. చూసారా, పిండి అయితే ఎలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా ఉంటే సరిపోతుంది. లడ్డూలాగా చుట్టుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. మీకు ఎన్ని వీలైతే అన్ని, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే చేసుకోండి లడ్డూలాగా. అవి చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. చూసారు కదా, నేనైతే ఈ సైజులో అయితే చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మనం చపాతీ పిండిలా కలుపుకున్నాం కదా, తీసుకొని చిన్న ఉండలు అయితే చుట్టుకోవాలి. కొంచెం పెద్ద ఉండలే చుట్టుకోండి, ఎందుకంటే వత్తాలి కదా. మనం శనగపప్పు ఉంది కదా, శనగపప్పు అయితే చిన్న ఉండలు అయితే చుట్టుకోవాలి. తర్వాత దానికన్నా కొంచెం పెద్దగా ఇవి అయితే చుట్టుకోవాలండి. చుట్టుకున్నాక బొబ్బట్లు అయితే ఒత్తుకోవాలి నెయ్యితోని. నెయ్యి ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి, బొబ్బట్లు ఫ్లేవర్ అనేది వస్తుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరైనా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. చూసారా, ఎలా ఒత్తేసుకోవడమే వీడియోలో చూపిస్తున్నట్లుగా. చాలా హెల్దీ అండి, చిన్నపిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి చేసి పెట్టండి. చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత పెన్నం మీద వేసి కాల్చుకోవడమే. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే బొబ్బట్లు అనేవి బాగా వస్తాయి. లేకపోతే కొంచెం మాడిపోతాయి కదా హై ఫ్లేమ్లో పెడితే. అందుకని లో ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. 2 వైపులా నెయ్యి వేసుకొని అయితే దోరగా కాల్చుకోవాలి. మాడకన్నా చూసుకోవాలండి, మాడితే ఆ టేస్ట్ అనేది పోతుంది. కాబట్టి కొంచెం దగ్గరుండి నీట్గా అయితే కాల్చుకోవాలి. ఈ బొబ్బట్లు అనేవి నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రియమైన హైరానా మొదలైనాలోనా లలనా నీ వలనా.